అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఛానల్లో కెమికల్ బాండింగ్ లెసన్ కంటిన్యూషన్గా మనకి అందులో ఓన్లీ బాండ్స్ యొక్క డెఫినేషన్ చెప్పడం జరిగింది లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో దాని యొక్క కంటిన్యూషన్ కింద మనకి ఉన్నటువంటి లూయిస్ డాట్స్ డయాగ్రామ్స్ అండ్ అలాగే ఆక్టేట్ రూల్ అండ్ అలాగే ఫాజల్స్ రూల్స్, ఇవి మూడింటి గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అందరూ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ క్లాస్ అనేది లాస్ట్ వరకు వాచ్ చేయండి. అందరూ దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే క్లాస్ గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఓకే లెట్స్ గో టు ద క్లాస్. ఓకే, ఫస్ట్ లూయిస్ డాట్స్ డయాగ్రామ్స్. లూయిస్ డాట్స్ డయాగ్రామ్స్ అనేది ఏ విధంగా వేస్తాము అంటే, మనం ఈ లూయిస్ డాట్స్ డయాగ్రామ్స్ అనేది వేటికి వేస్తామంటే, జనరల్గా చెప్పాలి అంటే మనకి ఎలిమెంట్స్కి అయినా వేయచ్చు, సింగిల్ ఆటమ్స్కి, అలాగే డై అటామిక్ మాలిక్యూల్స్ తీసుకోవచ్చు, అలాగే హెట్రో అటామిక్ మాలిక్యూల్స్. అంటే డై అటామిక్ మాలిక్యూల్స్లోనే హెట్రో ఉంటుంది, హోమో ఉంటుంది. హెట్రో అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి కాంబినేషన్ అయ్యి మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్స్ని హెట్రో అటామిక్ మాలిక్యూల్స్ అని అంటాము. అలాగే సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి కలిసి కంబైన్డ్ అయ్యి మన ఫామ్ అయ్యే మాలిక్యూల్ ఏమవుతుందంటే హోమో మాలిక్యూల్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనకి సింగిల్ ఆటమ్స్కి ఏ విధంగా వేస్తాం, ఫస్ట్ది హైడ్రోజన్ అనేది ఉందనుకోండి. హైడ్రోజన్కి ఏ విధంగా వేస్తామంటే, ఫస్ట్ హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంతో తీసుకుంటాం 1. తర్వాత దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటాం 1s1. ఇప్పుడు ఏ ఎలిమెంట్ ఇచ్చినా సరే ఫస్ట్ ఆ ఎలిమెంట్ తీసుకుంటాము, సింబల్ తీసుకుంటాము, దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటాం. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకున్న తర్వాత అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఫైండ్ చేస్తాం. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఫైండ్ చేసి అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూస్తాం. ఇందులో హైడ్రోజన్ తీసుకుంటే 1s1 కాబట్టి ఇందులో ఓన్లీ ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఒకే ఒక ఎలక్ట్రాన్ని మనం ఏ విధంగా డ్రా చేస్తామంటే, హైడ్రోజన్ని కెర్నాల్లో అంటే ఈ సెంటర్లో మనం రాసుకుంటాం. దీన్ని ఏమంటాం అంటే కెర్నాల్ అని అంటాం. ఏమంటాం? కెర్నాల్. ఈ కెర్నాల్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ అరేంజ్ చేయాలి డాట్స్ రూపంలో. ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి హైడ్రోజన్లో సింగిల్ డాట్ని అరేంజ్ చేస్తాం. ఇది హైడ్రోజన్ యొక్క లూయి డయాగ్రామ్. అలాగే రెండోది హీలియం. హీలియం తీసుకుంటే దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటే 1s2 అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సింపుల్ కెర్నాల్లో వేసుకోవాలని చెప్పాం. అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ రాస్తాం. అలాగే మూడోది లిథియం తీసుకుంటే దీని అటామిక్ నెంబర్ 3 కాబట్టి 1s2 2s1. దీనిలో ఓన్లీ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఒకటే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి Li1గా డ్రా చేస్తాను. అలాగే మనకి కార్బన్ తీసుకున్నాం, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 1s2 2s2 2p2. టోటల్ మనకి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఇందులోకి వెళ్తే 2s1 2p3గా కన్వర్ట్ అవుతుంది. మొత్తం 4 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి కార్బన్ సెంటర్లో డ్రా చేస్తాం. 4 ఎలక్ట్రాన్లని కూడా క్యూబ్లా అరేంజ్ చేస్తాం. అలాగే ఆక్సిజన్ తీసుకుంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే 1s2 2s2 2p4. దీన్ని ఆక్సిజన్ సింబల్ని సెంటర్లో వేస్తాం. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అందులో 2 పెయిర్డ్ ఎలక్ట్రాన్స్, 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ కింద క్యూబ్ రూపంలో అరేంజ్ చేస్తాం. అలాగే మనకి ఫ్లోరిన్ తీసుకుంటే ఫ్లోరిన్ ఎంతంటే 9. ఇది 1s2 2s2 2p5. ఇందులో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫ్లోరిన్ సింబల్ వేస్తాము. 1 2 3 4 5 6 7 ఎలక్ట్రాన్స్ని అరేంజ్ చేస్తాం. ఈ విధంగా సింగిల్ ఆటమ్స్కి ఏ విధమైనటువంటి ఆటమ్స్ ఇచ్చినా సరే మనకి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మనం లూయిస్ డయాగ్రామ్స్ అనేవి డ్రా చేస్తాం. అలాగే డై అటామిక్ మాలిక్యూల్స్కి ఇస్తే డై అటామిక్ మాలిక్యూల్స్కి అంటే హైడ్రోజన్ H2 తీసుకున్నాం అనుకోండి. H2లో 2 హైడ్రోజన్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. 2 కూడా బాండ్ కింద మనం చూపించవచ్చు, ఒక బాండ్ కింద. అలాగే O2 తీసుకుంటే ఆక్సిజన్ ఆక్సిజన్, ఇందులో 2 పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఒక్కొక్క ఆక్సిజన్ మీద. 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ తోటి 2 కూడా 2 బాండ్లు ఫామ్ చేస్తాయి ఆక్సిజన్ యొక్క డయాగ్రామ్. అలాగే నైట్రోజన్ తీసుకుంటే నైట్రోజన్లో టోటల్ 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఒక్కొక్క నైట్రోజన్లోని అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లోని. కాబట్టి 3 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్తో ట్రిపుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ విధంగా హోమో డయాటామిక్ మాలిక్యూల్స్లో ఈ విధంగా ఫామ్ అవుతుంది. అలాగే హెట్రో తీసుకుంటే
ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ తీసుకున్నాం అనుకోండి. హెచ్సిఎల్ తీసుకుంటే ఒక హైడ్రోజన్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, క్లోరిన్ లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ రెండింటికి బాండ్ ఫామ్ అవుతుంది. ఇది హెచ్సిఎల్ యొక్క లూయిస్ డయాగ్రామ్. అలాగే H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటే ఇందులో మనకి సల్ఫర్ డబుల్ బాండ్ ఓ డబుల్ బాండ్ ఓ బాండ్ OH బాండ్ OH, అంటే ఓకి హెచ్కి మధ్య బాండ్ అనేది ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క ఆక్సిజన్ దగ్గర 2 స్టోన్ పేర్స్ ఉంటాయి కాబట్టి 2 స్టోన్ పేర్స్ రాస్తాం. ఇది H2SO4 యొక్క స్ట్రక్చర్. ఇలా సెంట్రల్ ఆటమ్ సల్ఫర్ లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ లో. 6 ఎలక్ట్రాన్స్ తోటి 6 బాండ్స్ ని కూడా వేరియస్ ఆటమ్స్ తోటి బాండ్స్ ఫామ్ చేసింది. ఇది సల్ఫర్ అనేది. ఫైనల్ గా మనకి సల్ఫర్ డయాగ్రామ్ వచ్చేసరికి ఈ విధంగా డ్రా చేస్తాం. ఇందులో సల్ఫర్ లో లేకపోతే H2SO4 లో ఎన్ని పై బాండ్లు ఉన్నాయి, ఎన్ని సిగ్మా బాండ్లు ఉన్నాయని అడగచ్చు. ఇందులో పై బాండ్లు అంటే ఏంటంటే డబుల్ బాండ్లు ఉంటే ఫస్ట్ ఫామ్ అయిన బాండ్ సిగ్మా బాండ్ అవుతుంది, రెండో బాండ్ పై బాండ్ అవుతుంది. డబుల్ బాండ్లు 2 ఉన్నాయి కాబట్టి 2 పై బాండ్లు అనేవి ఉంటాయి ఇందులోనే. మరి సిగ్మా బాండ్లు ఎన్ని ఉంటాయి అంటే 1 2 3 4 5 6 ఉంటాయి, 6 సిగ్మా బాండ్స్. అలాగే H2SO4 లో ఎన్ని లోన్ పేర్స్ ఉంటాయని కూడా అడిగాడు అనుకోండి. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 లోన్ పేర్స్ ఉంటాయి. ఈ విధంగా మనకి ఏదైనా సరే లూయిస్ డాట్స్ డయాగ్రామ్స్ రాసి మనం దానిలో ఏ బాండ్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి అనేది మనం చెప్పొచ్చు అనమాట. సో లోన్ పేర్ అంటే ఏంటంటే మనకి ఫస్ట్ లోన్ పేర్ అంటే ఏంటంటే ఏదైనా ఎలిమెంట్ కి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ లో ఉండి బాండ్ లో పార్టిసిపేట్ చేయకుండా ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ ఏమంటామంటే లోన్ పేర్ అని అంటాము. అలాగే బాండ్ లో పార్టిసిపేట్ చేస్తే ఆ ఎలక్ట్రాన్ పెయిర్ ఏమంటామంటే బాండ్ పేర్స్ అని అంటాం. ఏమంటాము, బాండ్ పేర్స్ అని అంటాం. ఈ బాండ్ పేర్స్ అనేవి ఎన్ని ఉంటాయంటే ఆటమ్ అనేది లేకపోతే ఆ ఎలిమెంట్ అనేది ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తే అన్ని బాండ్ పేర్స్ అనేవి ఉండడం జరుగుతాయి. ఇది లూయిస్ డాట్స్ డయాగ్రామ్స్ గురించి మనం ఈ విధంగా డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. రెండో కాన్సెప్ట్ కూడా చెప్తానని చెప్పాను, అదేంటంటే ఆక్టేట్ రూల్. ఆక్టేట్ రూల్ అనేది కూడా సేమ్ మించుమించుగా ఇలానే చెప్పుకుంటాం. అసలు ఆక్టేట్ రూల్ అంటే ఏంటి చెప్పుకొని తర్వాత డైరెక్ట్ పాజన్స్ రూల్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఆక్టేట్ రూల్. ఆక్టేట్ రూల్ అంటే ఏంటంటే ఏదైనా ఎలిమెంట్ కానీ లేకపోతే మాలిక్యూల్ కానీ దాని అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్స్ రావడం కోసం ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం కానీ లేకపోతే ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వడం కానీ లేకపోతే ఎలక్ట్రాన్స్ ని మ్యూచువల్ షేరింగ్ కానీ చేసుకొని స్టేబుల్ అవడానికి ట్రై చేస్తాను అనమాట. ఏ విధంగా చెప్తామంటే ఆక్టేట్ రూల్ అంటే in any element getting 8 electrons in their outermost orbital by the lossing or gaining or sharing of electrons, that molecule or that compound is stable. This phenomenon is called octet rule. Octet rule అంటే ఏంటంటే ఏదైనా ఎలిమెంట్ కానీ లేకపోతే ఏదైనా మాలిక్యూల్ లో ఉన్నటువంటి సెంట్రల్ ఆటమ్ అవ్వచ్చు, ఏదైనా ఆటమ్ అవ్వచ్చు. ఆటమ్ అనేది ఏం జరగాలంటే దాని అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లోకి 8 ఎలక్ట్రాన్స్ రావడం కోసం ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రాన్స్ ని షేరింగ్ అయినా చేసుకోవచ్చు. అంటే ఈ మూడిట్లో ఏ విధంగానైనా సరే ఎలక్ట్రాన్స్ అనేది దాని అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్కి 8 ఎలక్ట్రాన్స్ వచ్చినట్లయితే ఆ మాలిక్యూల్ అనేది స్టేబుల్ గా ఉంటుంది అనే దానికి మనకి ఏం చెప్తుందంటే ఆక్టేట్ రూల్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ NaCl ఉందనుకోండి. NaCl తీసుకుంటే సోడియంలో 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, క్లోరిన్ లో 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో సోడియంలోని 1 ఎలక్ట్రాన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే 1s2 2s2 2p6 3s1. అదే క్లోరిన్ లో అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సోడియం అనేది క్లోరిన్ కి 1 ఎలక్ట్రాన్ ఇచ్చిస్తే ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు 3s1 లాస్ అయిపోతే
2s2 2p6 ఇక్కడ కూడా 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అంటే ఏదైనా ఎలిమెంట్ కానీ లేకపోతే మాలిక్యూల్లో ఉన్నటువంటి సెంట్రల్ ఆటమ్ కానీ ఏం చేస్తే మనకి స్టేబుల్ అని చెప్పాము, దాని యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లోకి 8 ఎలక్ట్రాన్స్ రావాలి. ఏ విధంగా రావాలి? ఎలక్ట్రాన్స్ లాస్ అవడం వల్ల రావచ్చు, లేకపోతే గెయిన్ అవడం వల్ల అయినా రావచ్చు. ఇప్పుడు సోడియంకి లాస్ అవడం వల్ల 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి, క్లోరిన్కి గెయిన్ చేయడం వల్ల 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. కాబట్టి సోడియం అండ్ క్లోరిన్ అనేది స్టేబుల్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది, లేకపోతే స్టేబుల్ స్ట్రక్చర్స్ కలిగి ఉంటాయి అని చెప్పుకుంటాం అనమాట. ఇది ఆక్టేట్ రూల్. అలాగే ఆక్టేట్ రూల్లో డీవియేషన్స్ ఉంటాయి, డీవియేషన్స్ ఆఫ్ ఆక్టేట్ రూల్స్ అంటే ఏంటంటే కొన్ని కాంపౌండ్స్ అనేవి 8 ఎలక్ట్రాన్స్ కంటే తక్కువ ఉంటాయి, అదే కొన్ని కాంపౌండ్స్ 8 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉంటే ఎక్స్పాండెడ్ ఆక్టేట్ రూల్ అని అంటాం. ఎక్కువ ఉంటే ఎక్స్పాండెడ్ ఆక్టేట్ రూల్ అంటే ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న H2SO4 తీసుకుంటే ఇక్కడ మనకి సల్ఫర్ అనేది తీసుకుంటే సెంట్రల్ ఆటమ్, సల్ఫర్ అనేది తీసుకుంటే సెంట్రల్ ఆటంలో మనకి ఇంచుమించుగా 1 2 3 4 5 6 పేర్స్ ఉన్నాయి కాబట్టి 6 2s 12 ఎలక్ట్రాన్స్ సల్ఫర్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్. అంటే ఇది 8 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంది, కానీ ఈ మాలిక్యూల్ అనేది స్టేబుల్ గా ఉంది. అంటే దీన్ని ఏమంటామంటే ఎక్స్పాండెడ్ ఆక్టేట్ రూల్ గా చెప్తాం. ఎక్స్పాండెడ్ ఆక్టేట్ రూల్ అంటే ఆక్టేట్ రూల్ కంటే ఉండాల్సిన ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉన్నా సరే స్టేబుల్ గా ఉంటాయి. అంటే ఈ ఆక్టేట్ రూల్ లో డీవియేషన్స్ అనేవి రావడం జరిగింది. ఎక్స్పాండెడ్ అలాగే తక్కువ ఉంటే ఒకవేళ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే హైడ్రోజన్ లో తీసుకుంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? హైడ్రోజన్ కి ఆక్సిజన్ కి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ హైడ్రోజన్ లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. మిగతా ఈ సల్ఫర్ లో మాత్రం 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇది 8 ఎలక్ట్రాన్స్ కంటే తక్కువ, ఇది 8 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ. అంటే ఎక్కువ తక్కువ ఉన్నా సరే మనకి కొన్ని కాంపౌండ్స్ అనేవి స్టేబుల్ గా ఉండడం జరుగుతుంది. వీటి గురించి పూర్తిగా ఆక్టేట్ రూల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అనమాట. అలాగే వీటి యొక్క డ్రాబ్యాక్స్ ఏంటంటే ఆక్టేట్ రూల్లోని ఏ మాలిక్యూల్ స్ట్రక్చర్ అయినా సరే క్లియర్ కట్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అనమాట ఆక్టేట్ రూల్ అనేది. అంటే ఏదైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H2SO4 ఉంది, అంటే ఈ విధంగా మనం లూయిస్ డాట్స్ డయాగ్రామ్స్ ద్వారా డ్రా చేస్తాం. అంటే దీనికి ఇదే స్ట్రక్చర్ ఉంటుంది అని మనకి ఫుల్ క్లారిటీ తోటి ఆక్టేట్ రూల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇప్పుడు ఈ ఆక్టేట్ రూల్ బేస్ చేసుకొని మనం ఏం చెప్తామంటే ఏదైనా ఎలిమెంట్ అనేది అది దాని అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్స్ వస్తే స్టేబుల్ గా ఉంటుంది అనేది మాత్రం మనం చెప్పగలం. కాకపోతే అది ఏ స్ట్రక్చర్ లో ఉంటుంది అనేది మనం చెప్పలేము అనమాట. ఇది ఆక్టేట్ రూల్ గురించి మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ పాజన్స్ రూల్స్. నెక్స్ట్ ఏంటి? పాజన్స్ రూల్స్. ఈ పాజన్స్ రూల్స్ అనేవి దేనికోసం చెప్తారంటే మనకి పాజన్స్ రూల్స్ అనేవి ఏదైనా కాంపౌండ్స్ అనేవి ఏ బాండ్ నేచర్ కలిగి ఉన్నాయి, అంటే కోవలెంట్ నేచర్ కలిగి ఉన్నాయా లేకపోతే అయానిక్ నేచర్ కలిగి ఉన్నాయా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. పాజన్స్ రూల్స్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే కాంపౌండ్స్ అనేవి తీసుకుంటే ఈ కాంపౌండ్స్ అనేవి ఏ బాండ్ నేచర్ కలిగి ఉన్నాయి, బాండ్ నేచర్ ఆఫ్ ద లేకపోతే బాండ్ క్యారెక్టర్ ఆఫ్ ద కాంపౌండ్స్. అంటే కాంపౌండ్స్ లో ఏవే ఉంటాయి? ఫస్ట్ మనకి ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ కాంపౌండ్స్ అంటే ఏం ఫామ్ అవ్వాలి? ఎలిమెంట్స్ అనేవి కలిస్తే ఫామ్ అయ్యేవి కాంపౌండ్స్ లేకపోతే మాలిక్యూల్స్ అని అంటాం. ఈ మాలిక్యూల్స్ అనేవి ఏ నేచర్ ఎక్కువగా ఉంది, అంటే అయానిక్ నేచర్ ఎక్కువగా ఉందా లేకపోతే కోవలెంట్ నేచర్ ఎక్కువగా ఉందా అనేది ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే పాజన్స్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఈ పాజన్స్ రూల్స్ ఎన్ని ఉంటాయి అంటే 4 రూల్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 4 రూల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే సైజ్ ఆఫ్ క్యాటియాన్, క్యాటియాన్ యొక్క సైజ్. రెండవది ఏంటంటే సైజ్ ఆఫ్ యానియాన్, యానియాన్ యొక్క సైజు. అలా మూడోది ఏంటంటే సైజ్ ఆఫ్ యానియాన్. నెక్స్ట్ థర్డ్ది చార్జ్ ఆన్ ద ఆటమ్ ఆర్ అయాన్, అండ్ ఫోర్త్ది సుడో యూనిట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కాంపౌండ్స్. ఈ 4 గురించి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట పాజన్స్ రూల్స్ అనేవి. ఫస్ట్ సైజ్ ఆఫ్ ద క్యాటియాన్ అనేది తీసుకుంటే మనకి ఏ నేచర్ ఎక్కువ ఉంటుంది అంటే క్యాటియాన్ యొక్క సైజ్ ఎక్కువ ఉంటే ఏ క్యారెక్టర్ ఉంటుంది, సైజ్ తక్కువ ఉంటే
ఏ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. క్యాటియాన్ అనేది ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ ఏదైనా కాంపౌండ్ లోని క్యాటియాన్ అనేది ఈజీగా ఫామ్ అవ్వాలంటే మనకి ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోవడం జరగాలి. ఎలక్ట్రాన్స్ ఎప్పుడు లాస్ అయిపోతుందంటే లార్జ్ సైజ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయి, లార్జ్ సైజ్ ఎలిమెంట్స్ అయితే అట్రాక్షన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ ఈజీగా లాస్ అయిపోతుంది. ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయి క్యాటియాన్ గా ఫామ్ అవుతుందంటే అక్కడ ఏ క్యారెక్టర్ ఎక్కువగా ఉన్నట్టంటే అయానిక్ క్యారెక్టర్ ఎక్కువగా ఉన్నప్పుడు. లార్జ్ సైజ్ ఆఫ్ క్యాటియాన్ ఇన్ ద కాంపౌండ్స్, లార్జ్ సైజ్ ఆఫ్ ద క్యాటియాన్ ఇన్ ద కాంపౌండ్స్ హ్యావ్ మోర్ అయానిక్ నేచర్. క్యాటియాన్ అనేది లార్జ్ సైజ్ ఉంటే, యానియాన్ అనేది సేమే ఉంటుంది, క్యాటియాన్ అనేది లార్జ్ సైజ్ ఉంటే అప్పుడు ఆ కాంపౌండ్కి ఏ నేచర్ ఎక్కువగా ఉంటుందంటే అయానిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది, అయానిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే స్మాల్ సైజ్ ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది, ఆ కాంపౌండ్ కి కోవలెంట్ క్యారెక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు NaCl లో అలాగే LiCl అంటే సోడియం క్లోరైడ్, లిథియం క్లోరైడ్, ఈ రెండు తీసుకుంటే ఇందులో లిథియం అనేది స్మాల్ సైజు, సోడియం అనేది లార్జ్ సైజు. ఇప్పుడు మనకి పాయింట్ ప్రకారం NaCl కి ఎక్కువగా అయానిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే లార్జ్ సైజ్ క్యాటియాన్ తీసుకుంటే మనకి అయానిక్ నేచర్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే LiCl అనేది స్మాల్ సైజ్ కాబట్టి స్మాల్ సైజ్ అయితే కోవలెంట్ క్యారెక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి ఇది ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. NaCl హ్యావ్ మోర్ అయానిక్ క్యారెక్టర్ దాన్ LiCl. సోడియం క్లోరైడ్ అనేది లిథియం క్లోరైడ్ కంటే ఎక్కువ అయానిక్ క్యారెక్టర్ కలిగి ఉంటుంది, లేకపోతే ఎక్కువ అయానిక్ నేచర్ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే సైజ్ ఆఫ్ ద యానియాన్. యానియాన్ అంటే ఏం జరగాలి, ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకోవాలి. ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేయాలి అంటే మనకి ఏముండాలంటే మనకి ఆటమ్ కి సెంటర్ కి మరియు అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ కి డిస్టెన్స్ తక్కువగా ఉన్నప్పుడు అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే అట్రాక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడే ఎలక్ట్రాన్ గెయిన్ చేయగలం. కాబట్టి అట్రాక్షన్స్ ఎక్కువగా ఎప్పుడు ఉంటాయంటే స్మాల్ సైజ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్, అంటే ఏదైనా కాంపౌండ్ లోని యానియాన్ సైజ్ అనేది ఎలా ఉండాలంటే స్మాల్ సైజ్ ఉండాలి. స్మాల్ సైజ్ ఉంటే అది ఈజీగా అయాన్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే స్మాల్ సైజ్ యానియాన్ కాంపౌండ్స్ ఆర్ మోర్ అయానిక్ నేచర్, లేదంటే హ్యావ్ మోర్ అయానిక్ నేచర్. ఏదైనా కాంపౌండ్లు తీసుకుంటే మనకి అందులో ఉన్నటువంటి యానియాన్ యొక్క సైజ్ అనేది స్మాల్ గా ఉంటే ఎక్కువ అయానిక్ నేచర్ అనేది ఉంటుంది. అలాగే లార్జ్ సైజ్ ఉంటే కోవలెంట్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. రెండింటికి ఆపోజిట్ అనమాట. అయానిక్ నేచర్ స్మాల్ సైజ్ యానియాన్ది, అదే లార్జ్ సైజ్ ఉంటే కోవలెంట్ క్యారెక్టర్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇక్కడ NaCl NaF, సోడియం క్లోరైడ్ సోడియం ఫ్లోరైడ్ తీసుకుంటే ఫ్లోరైడ్ అనేది చిన్న అంటే స్మాల్ సైజ్ ఉన్న ఆటం, క్లోరిన్ అనేది పెద్ద సైజ్ ఉన్న ఆటం ఫ్లోరిన్ తో పోల్చినప్పుడు. కాబట్టి స్మాల్ సైజ్ ఉంటే అయానిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి NaF అనేది మోర్ అయానిక్ నేచర్ దాన్ NaCl. అలాగే లార్జ్ సైజ్ ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి NaCl హ్యావ్ మోర్ కోవలెంట్ క్యారెక్టర్ దాన్ NaF. కాబట్టి NaCl కి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటే సోడియం ఫ్లోరైడ్ కి మాత్రం అయానిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్. అలాగే థర్డ్ది చార్జ్ ఆన్ ద ఆటమ్ ఆర్ అయాన్. చార్జ్ ఆన్ ద ఆటమ్ ఆర్ అయాన్ తీసుకుంటే మనకి ఏంటంటే ఏదైనా ఆటం మీద కానీ లేకపోతే అయాన్ మీద కానీ కాంపౌండ్స్ ఉన్నటువంటి ఛార్జ్ అనేది ఎక్కువగా ఉంటే ఏ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుందంటే మనకి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఏ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుందంటే కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ ఛార్జ్ పెరిగే కొలది అట్రాక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. అట్రాక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేయడం కానీ యాడ్ చేయడం కానీ కొద్దిగా కష్టం. కాబట్టి ఎలక్ట్రాన్స్ ని అయాన్స్ కింద మార్చడం అనేది ఎక్కువ ఎనర్జీతో కూడిన పని కాబట్టి ఛార్జ్ పెరిగే కొలది అక్కడ కోవలెంట్ క్యారెక్టర్ అనేది పెరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే NaCl అండ్ CaCl2 తీసుకుంటే CaCl2 అనేది మోర్ కోవలెంట్ క్యారెక్టర్ కలిగి ఉంటుంది. NaCl అనేది మోర్ అయానిక్ నేచర్ అనేది కలిగి ఉంటుంది అనమాట. ఇది థర్డ్ పాయింట్. అలాగే ఫోర్త్ది సుడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్.
ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే NS2 NP6. ఇప్పుడు సుడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఏంటంటే ND10 అంటే డి ఆర్బిటాల్ కూడా 10 ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి. దాన్ని సుడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటాము. సుడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటాము. ఈ సుడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే మనకి ఇక్కడ ఏ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది అంటే మనకి కోవలెంట్ క్యారెక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ డి ఆర్బిటాల్ అనేది ఇన్నర్ ఆర్బిట్ కాబట్టి స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ ఈజీగా తీయలేము. షేర్ చేసుకోవడం ఈజీ కాబట్టి ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం కంటే షేర్ చేయడం ఈజీ కాబట్టి సుడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనేవి ఎక్కువగా కోవలెంట్ క్యారెక్టర్ కలిగి ఉంటాయి ఏ కాంపౌండ్స్ లోనైనా సరే. అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే NaCl అండ్ CuCl తీసుకుంటే NaCl తీసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుందంటే 1s2 2s2 2p6 3s1 సోడియం. అలాగే కాపర్ తీసుకుంటే 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d10. ఇప్పుడు ఈ 4s1 అనేది ఎలక్ట్రాన్ లాస్ అయిపోతే ఏం మిగులుతుందంటే 3s2 3p6 3d10. అంటే ఇది మనకి ఇందాక చెప్పుకున్న NS2 NP6 ND10 అంటే సుడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. కాబట్టి దీనికి సుడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. అలాగే NS2 NP6 ఉంటే ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఇది ఒక ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతే ఇంకా మిగిలింది NS2 NP6. కాబట్టి ఇది ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, ఇది సుడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఈ రెండు కాంపౌండ్స్ లో కూడా ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనేవి తీసుకుంటే ఒకటి ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంది, రెండోది సుడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంది. మన ఈ రూల్ ప్రకారం ఫారెన్స్ రూల్ ప్రకారం సుడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కాంపౌండ్స్ అనేవి మోర్ కోవలెంట్ క్యారెక్టర్ కలిగి ఉంటాయి. కాబట్టి ఈ రెండిట్లో CuCl అనేది మోర్ కోవలెంట్ క్యారెక్టర్, NaCl అనేది మోర్ అయానిక్ క్యారెక్టర్ కలిగి ఉంటుంది అనమాట. సో ఇది మన యొక్క ఫాజల్స్ రూల్స్ గురించి. అండ్ అలాగే ఈరోజు డీప్ క్లాస్ ఏదైతే చెప్పుకున్నాం అంటే లూయిస్ డాట్స్ డయాగ్రామ్స్ అండ్ ఆక్టేట్ రూల్ and Fajans rules. Okay, stay tuned, watched, and thank you for watching. Thank you.